కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్. 1 మార్క్ మన జీవితాన్నే మార్చేయచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చూసిన తర్వాత చదివిన తర్వాత ఆన్సర్ చేస్తారు, బట్ ఆన్సర్ చేసిన తర్వాత 100% మీరు ఏదైతే రైట్ అనుకున్నారో ఆ ఆన్సర్ రాంగ్ కూడా అవ్వచ్చు. ఈ క్వశ్చన్కి ఎలాంటి సందర్భంలో మనం రాంగ్ చేస్తామో చూద్దాం. ఏ పర్సన్ సెల్స్ వీట్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%, అంటే మీనింగ్ ఏంటి, ప్రాఫిట్ కమ్మాడు కాబట్టి 125%కి అమ్మాడంట. అమ్మిన తర్వాత ఏమంటాడంటే ఇఫ్ హీ రెడ్యూసెస్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ బై 40 రూపీస్, అంటే మీనింగ్ ఏంటి, -40 చేస్తే అంట దెన్ అంటే మీనింగ్ ఏంటి, ఈక్వల్ టు హీ సఫర్స్ ఎ లాస్ ఆఫ్ 25%. లాస్ 25% అంటే మరి మీనింగ్ ఏంటి, 75%కి అమ్మినట్టు అవుతుందంట. సో క్వశ్చన్ ఏంటి, వాట్ వాజ్ ద ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది వీట్ అని అడుగుతున్నాడు. 125% లోంచి 40 తీస్తే 75%. ఇది పర్సంటేజ్లో ఉంది, ఇది పర్సంటేజ్లో ఉంది, కానీ ఇది పర్సంటేజ్లో లేదు కదా. పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేయాలి, ఈ 125 లోంచి ఈ 75 తీసేయండి. ఎంత అవుతుంది, 50% వాల్యూ ఇచ్చాడు. ఎంత, 50% వాల్యూ 40. ఇప్పుడు మరి 100% వాల్యూ ఏమవుతుంది, 50కి ఇంటూ 2 చేస్తే 100 వస్తుంది కాబట్టి 40 కూడా ఇంటూ 2 చేయాలన్నమాట. ఎంత వస్తుంది, 80. సో ఆన్సర్ 80 అని చెప్పి ఏ అని పెట్టారనుకోండి 100% రాంగ్ అయిపోతుంది. అసలు ఏం అడిగాడు క్వశ్చన్ సరిగ్గా చదవాలన్నమాట. వాట్ వాజ్ ది ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది వీట్. ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి, 125%. సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ కాదు. సెల్లింగ్ ప్రైస్ అంటే ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ అంటే 125% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో 100% వాల్యూ 80 అయితే 125% వాల్యూ ఎంతో కనుక్కొని ఆన్సర్ కమెంట్ చేస్తారా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.